వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తోంది కమలం పార్టీ. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది రాష్ట్ర నాయకత్వం. స్థానిక సమస్యలతో పాటు రాజకీయంగా కలిసొచ్చే అంశాలపై ఇప్పటికే ఫోకస్ పెట్టింది. అయితే ఆ జిల్లాలో మాత్రం జిల్లా అధ్యక్షుడు ఒంటరిగా పోరాటం చేస్తుండగా నియోజకవర్గాల నాయకత్వం ప్రెస్ మీట్లు తప్ప ప్రజా సమస్యలపై స్పందించడం లేదు. ఇంతకీ ఏ జిల్లాలో కమలం పార్టీకి ఉంది పరిస్థితి? నల్గొండ జిల్లాలో బీజేపీ ప్రభావం కాస్తో కూస్తో ఉన్న క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నాయకుల ప్రాతినిధ్యం లేదు. సర్పంచ్, కౌన్సిలర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్ ఇలా ప్రభావితం చూపించే స్థాయిలో ఆ పార్టీ నాయకత్వం లేదు. ఎన్నో పదవులకు పోటీ పడ్డా తమ ప్రయత్నంలో కొంతమేరకే సఫలమయ్యారు బీజేపీ నేతలు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీకి మైలేజ్ వచ్చే అంశాల్లో నియోజకవర్గాల నాయకత్వం అంతగా స్పందించిన దాఖలాలు లేవు. రాష్ట్ర, జాతీయ నాయకులు వచ్చినప్పుడు హడావుడి చేయడం, ఫోటోలకు ఫోజులివ్వడం వరకే పరిమితమవుతున్నారనే ఆవేదనతో ఉంది కమలం పార్టీ క్యాడర్. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపెట్టే అవకాశం ఉన్నా పట్టీ పట్టనట్టే ఉంటోందట నాయకత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి కమలం పార్టీ సిద్ధమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కి తామే ప్రత్యామ్నాయమనే సంకేతమిచ్చేలా ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం వ్యవహరిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. అయితే జిల్లాల నాయకత్వాలు మాత్రం అంతగా స్పందించడం లేదన్న అసంతృప్తి పార్టీ క్యాడర్లో ఉంది. నల్గొండ నియోజకవర్గంలో నాయకత్వం కాస్త బలంగా కనిపిస్తున్నా మిర్యాలగూడ, నకిరేకల్, మునుగోడు, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ ఇన్ఛార్జీలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఎన్నికలొచ్చినప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోతుండడం కమలం పార్టీకి పెద్ద సమస్యగా మారిందట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర, జాతీయ నాయకత్వాల దాకా వెళ్లి పోరాడి టికెట్లు తెచ్చుకున్న వారంతా ఎన్నికలు అయిపోగానే అడ్రస్ లేకుండా పోయారట. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాస్త హడావుడి చేసినా మళ్లీ పత్తా లేకుండా పోవడంతో మండల, గ్రామ స్థాయిలో ఉన్న పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి నియమితుడైన నాగం వర్షిత్ రెడ్డి ప్రజా సమస్యలపై దూకుడుగా ముందుకు వెళుతున్నా మిగతా నాయకత్వం ఆశించిన స్థాయిలో ఆయనకు సపోర్ట్ చేయడం లేదట. గణేష్ శోభాయాత్ర సందర్భంగా మంత్రితో గొడవ పడ్డారని వర్షిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడికి మద్దతు ఇవ్వాల్సిన నాయకులు కొందరు మంత్రి కోమటిరెడ్డికి మద్దతుగా మాట్లాడడం సంచలనంగా మారింది. వర్షిత్ రెడ్డినే కొనసాగిస్తే ఒప్పుకునేది లేదని అధిష్టానానికి అల్టిమేటాలు ఇచ్చిన నేతలు ఇప్పుడు చేసేది లేక జిల్లా అధ్యక్షుడితో సయోధ్యకొచ్చారట. అయితే అవకాశం దొరికినప్పుడల్లా ఆయన్ని డ్యామేజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారట కొంతమంది నాయకులు. ఒకప్పుడు నల్గొండ మున్సిపాలిటీలో బీజేపీ ఓ వెలుగు వెలిగింది. తర్వాత నల్గొండ పట్టణంలో ప్రభావం తగ్గినా కొన్ని కౌన్సిలర్ సీట్లను గెలుస్తూ పట్టు చేజారకుండా చూసుకుంటోంది. దశాబ్దాలుగా పార్టీలో ఉన్న నాయకులు వ్యక్తిగత పనులు, వ్యాపారాలు చూసుకుంటున్నారే తప్ప పార్టీ కోసం పూర్తిస్థాయిలో పనిచేయడం లేదనేది పార్టీ క్యాడర్ చెబుతున్న మాట. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు. మొత్తానికి అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుంది నల్గొండ జిల్లాలో కమలం పార్టీ పరిస్థితి. ట్రెండింగ్ యూత్ అంతా బీజేపీ వైపు టర్న్ తీసుకుంటున్నా నడిపించే నాయకత్వం లేకపోవడంతో ఆ ఓటు బ్యాంకు ఎటు టర్న్ అవుతుందన్నది సస్పెన్స్గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందో లేదో చూడాలి మరి.